హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఇది సండే బ్లాగ్ అండి. చూడండి, ఈ విధంగా అన్ని సామాన్లు అన్ని పైన షేడ్ మీద ఉండేటువంటి దించేసేసుకునేసి అన్నీ కడిగేసి తుడిచి ఆరబెట్టేశానండి. దగ్గర దగ్గర ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అయింది. కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ ఒకే రోజు అంటే చేయలేము. ఈ విధంగా అట్టపెట్టెలో వేసి నేమ్స్ రాసి పెట్టేసి ఉంటామండి. అవసరమైనవి తీసుకోవచ్చు. మనకు అవసరమైనవి మాత్రం పెట్టుకొని మిగతావన్నీ అట్టపెట్టెలో వేసి పెట్టేశానండి నేను. ఎందుకంటే అన్నీ కడుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆ విధంగా తర్వాత వచ్చి ఇది మండే అంటే ఈరోజు ఉదయాన్నే పెట్టిన ఇదండి టిఫిన్. ఉదయము పెసరపప్పు దోరగా వేయించేసుకునేసి కొంచెంసేపు నానబెట్టుకునేసి 2 విజిల్లు పెట్టుకున్నాను. ఉడకబెట్టి పెట్టేసుకున్నాను కుక్కర్లో. అది చూపించలేదు మీకు, నేను చెప్తున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసేసి వేసుకున్నానండి పోపుకు. ఇదైతే పెసరపప్పు కర్రీ అండి. చపాతీలకి, పూరీలకి చాలా బాగుంటుంది. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఒక పండు టమోటా ఒకటి వేసుకున్నానండి. వేసేసుకునేసి అది కూడా బాగా మగ్గనిద్దాము. అది వేగేటప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు తగినంత ఒకేసారి వేసేస్తున్నానండి. మళ్ళీ తక్కువైతే చూసి వేసుకోవచ్చు. రాళ్ళుప్పు వేస్తే టమోటా తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా అంతా కలుపుకునేసానండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కరెంటు పోయిందండి, అందుకని దిమ్ముగా ఉంది లైటు. తర్వాత ఇది బాగా టమోటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక చిన్న స్పూన్తో 1 స్పూను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీలకి, పూరీలకి ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. పెసరపప్పు అయితే ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ పెసరపప్పు అయితే ఏ పప్పు చేసినా ఏది చేసినా కూడా వేయించుకోవాలండి, లేదంటే బంక్ వస్తుంది పెసరపప్పు. కొంచెం వేయించేసుకుని కడిగి నానబెట్టేసి ఒక 2 విజిల్లు మాత్రమే పెట్టానండి పెసరపప్పు. అది కూడా ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను పక్కన. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగిపోయిందండి మసాలాలో. తర్వాత వచ్చి కొంచెం నీళ్ళు వేస్తున్నాను అడుగంటకుండా, ఎందుకంటే అడుగంటుతుందండి, అందుకని కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ అట్లా కలుపుకుందాము. బాగా వేగితే మసాలా బాగా స్మెల్ బాగుంటుంది. ప్లస్ వచ్చి కర్రీ కూడా టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. తర్వాత వచ్చి మెంతికూర అండి. ఇది కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి మెంతికూర. ఏ ఆకుకూర అయినా కూడా కొంచెం వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి మెంతికూర ఉంది కాబట్టి మెంతికూర ఈ విధంగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. మెంతికూర ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ చేదు వస్తుంది. ఊరికే ఒక కొంచెం అంటే కొంచెమే కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. తోటకూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు. చుక్కకూర అయితే కొంచెం పులుపు వస్తుంది కాబట్టి మిగతావి ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత మెంతాకు కొంచెం ఆయిల్లో బాగా వేయించుకున్న మసాలా. తర్వాత వచ్చి 1 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసుకున్నానండి. అది కూడా బాగా ఏగనిద్దాం మసాలాని. ఈ కారము, ధనియాల పొడి కూడా బాగా ఏగనిద్దాము. మూత పెట్టి మగ్గించుకుందామండి. ఎప్పుడు కూడా మెంతికూర పచ్చిది అయితే కనుక కొంచెం ఆయిల్లో వేయించుకుంటే అంత చేదు అనిపించదండి. చికెన్కి కూడా ఈ విధంగా వేసుకుంటాం కదండి. ఈ విధంగా పెసరపప్పు అయితే ఉడికిపోయింది కదా. పెసరపప్పు మీడియంగా ఉడకబెట్టేశాను. కాకపోతే ఇది ఉడికేటప్పటికి పప్పులాగే అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది చపాతీ, పూరీలకి. మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి అయితే ఇంకా ఎగ్స్ కూడా కొట్టి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎగ్స్ వేయలేదు, ఈరోజు మండే కదా అందుకని వేయట్లేదు. తర్వాత వచ్చి పచ్చి ఆనియన్స్ కొన్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను ఇట్లా కలిపి. వేసేసిన తర్వాత ఇది ఇట్లా పచ్చి ఆనియన్స్ దీంట్లో ఉడికితే టేస్ట్ బాగుంటుందండి కర్రీలో. మనం ఆల్రెడీ పోపులోకి కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇట్లా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. పచ్చి ఆనియన్స్ వేసేసిన తర్వాత ఉడుకుతూ ఉందండి. తర్వాత వచ్చి కొంచెం జీలకర్ర పొడి, వేయించి ఆడిచిన జీలకర్ర పొడి కొంచెం వేసుకున్నాను. దీనికైతే గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే నేనైతే వేయడం లేదు. మీకైతే ఒకవేళ టేస్ట్ బాగుంటుందంటే ఇంకా వేసుకోవచ్చు. ఇట్లా కూడా బాగుంటుందండి. నేను జీలకర్ర పొడి వేసాను. తర్వాత ఇది ఉడికిపోయిందండి. చూడండి ఎంత కలుపుకొని గట్టిగా అయింది కదా. ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా వస్తుందండి. మనం చూసి నీళ్ళు వేసుకొని మరి గట్టిగా ఉంటే గట్టిగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పలుసకైనా వేసుకోవచ్చు. చపాతీలకు, పూరీలు అయితే మరీ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు, బాగుంటుంది ఈ విధంగా ఉంటే. తర్వాత వచ్చి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, వేసేసుకున్నాను. చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే అది కూడా నిమ్మరసం వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఎందుకంటే మెంతి కూర వేసాను కాబట్టి కొంచెం నిమ్మరసం వేస్తే కన్నా లెవెల్ అయిపోతుంది,
టేస్ట్ అయితే అద్భుతం అండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. చూడండి చపాతీలోకి సూపర్గా అంటే సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.